జెనెటిక్ సమస్య ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఏమైనా చేయగలమా? ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో జెనెటిక్ టెస్ట్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు డెఫినెట్లీ మనం ట్రీట్మెంట్ ద్వారా ఆ జెనెటిక్ ప్రాబ్లం నెక్స్ట్ జనరేషన్కి రాకుండా మనము ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావడమే ఇబ్బంది అవుతుందండి. సో మనం జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు హస్బెండ్కి వైఫ్కి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి జెనెటిక్ ప్రాబ్లమ్సే కొన్నిసార్లు కారణం అవ్వచ్చు. కొన్నిసార్లు ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కూడా రావచ్చు. కొంతమందికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది, అది నెక్స్ట్ వాళ్ళకి పాస్ ఆన్ అవ్వకుండా ఏం చేయగలరు అనేది మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా కూడా జెనెటిక్ సమస్యలు ఉన్నాయని మనకి ఖచ్చితంగా తెలిసినప్పుడు ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని మనకు అనిపించినప్పుడు మనము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఆఫర్ చేస్తాం. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి? మనం IVF ద్వారా ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి ముందు బేబీని ఫామ్ చేసి, ఫామ్ అయిన బేబీ యూజువలీ 5th డే ఎంబ్రియో, ఒక 50 cells ఉన్న ఎంబ్రియోలో ఒక 4-5 cells బయాప్సీ చేసి జెనెటిక్ అనాలిసిస్కి పంపిస్తాం. సో ఈ జెనెటిక్ అనాలిసిస్లో బేబీ ఆర్ ఎంబ్రియో నార్మల్గా ఉందా లేదా, ఆ ఎంబ్రియో మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా అనేది మనకు క్లారిటీ అనేది వస్తుంది. సో రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళకి, లేదా మనకి రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే మంచి ఎంబ్రియోస్ పెట్టి కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, లేదా మనకు ఆల్రెడీ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఒక జనరేషన్, ఒక తల్లి నుంచి బిడ్డకి అట్లా పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. సో అలా రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా మనము ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఆఫర్ చేస్తాం. దీని ద్వారా మనకి జెనెటికలీ నార్మల్ ఎంబ్రియో ఏది అని మనం కనిపెట్టి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి అండ్ నిలబడటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సిమిలర్గా కొన్ని జెనెటిక్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో అది నెక్స్ట్ వాళ్ళ బేబీకి కూడా పాస్ ఆన్ అవ్వకుండా కూడా మనం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయగలం. సో PGT మనకి కేవలం ప్రెగ్నెన్సీ రావడానికి సక్సెస్ రేట్సే ఇంప్రూవ్ చేయదు, బట్ అబార్షన్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ జెనెటిక్ సమస్యలు ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వకుండా కూడా ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. ఇది అందరికీ చేయమండి, కొంతమంది ఇండికేటెడ్ వాళ్ళకే చేస్తాము. సో ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తాము, రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళకి ఆఫర్ చేస్తాము, రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే మంచి ఎంబ్రియోస్ పెట్టి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఆఫర్ చేస్తాము. ఆర్ జెనెటిక్ ప్రాబ్లం, ఇంతకు ముందు బేబీస్కి జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని తెలిసిన వాళ్ళు, లేదా వాళ్ళకే ఏదైనా జెనెటిక్ సమస్య ఉంది, అది మళ్ళీ వాళ్ళ బేబీకి రాకుండా ఉండాలి అన్నప్పుడు కూడా మనం చేస్తాము. ఇప్పుడు మనకి కొత్తగా రీసెర్చ్ జరుగుతుందండి. మనకి పేరెంట్స్లో షుగర్, BP లాంటివి కూడా మనం నెక్స్ట్ జనరేషన్కి రాకుండా ఏమన్నా జీన్స్ మనం కనిపెట్టి ఆ ఎంబ్రియోస్ కాకుండా నార్మల్ ఎంబ్రియోస్, హెల్తీ ఎంబ్రియోస్ పెట్టచ్చా అని కూడా రీసెర్చ్ జరుగుతుంది. బట్ దానికి ఇంకా డెఫినెట్లీ టైం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ జెనెటిక్ టెస్టింగ్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, అబార్షన్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, అండ్ హెల్తీ బేబీస్ పుట్టడానికి కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ.